నమస్కారం. ప్రైమ్ నైన్కి స్వాగతం. ఎన్జీఓ రిజిస్ట్రేషన్ రద్దయితే ఆ సంస్థకు చెందిన కోట్ల రూపాయల ఆస్తులు ఎవరివి? విదేశాల విరాళాలతో కొనుగోలు చేసిన భూములు, భవనాలను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవచ్చా? ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ ఉల్లంఘనలపై దర్యాప్తు చేయాలన్నా ముందు కేంద్ర పర్మిషన్ తీసుకోవాల్సిందేనా? చిన్న ఎన్జీఓలు కొనసాగాలంటే కూడా లక్షల రూపాయల విదేశీ నిధులు ఖర్చు చేసి చూపించాల్సిందేనా? ఇప్పుడు దేశ రాజకీయాల్లో హీట్ పెంచుతున్న ప్రశ్నలివే. విదేశీ నిధుల నియంత్రణకు సంబంధించిన ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ 2026 పార్లమెంట్లో చర్చకు రావడంతో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. విదేశీ నిధుల విషయంలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు ఈ మార్పుల్ని కేంద్రం చెబుతుంటే, ఎన్జీఓల ఆస్తులపై ప్రభుత్వం పెత్తనం పెరుగుతోందని, రాష్ట్రాల అధికారులను కూడా కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటోందని విమర్శలు వినిపిస్తున్నాయి. మరి అసలు ఎఫ్సిఆర్ఏ అంటే ఏంటి? విదేశాల నుంచి వచ్చే డబ్బుపై ప్రభుత్వానికి ఎందుకంత నిఘా? 2026 సవరణలో అసలు ఏముంది? ఎన్జీఓ రిజిస్ట్రేషన్ రద్దయితే నిజంగానే ఆస్తులు ప్రభుత్వానికి వెళ్ళిపోతాయా? పార్లమెంట్లో దీనిపై ఎందుకెంత రగడ? ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ 2026 వెనుక ఉన్న పూర్తి కథేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా అసలు ఎఫ్సిఆర్ఏ అంటే ఏంటో చాలా సింపుల్గా తెలుసుకుందాం. ఎఫ్సిఆర్ఏ అంటే ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. భారత్లో ఉన్న వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు, ఎన్జీఓలు విదేశాల నుంచి విరాళాలు లేదా ఆర్థిక సాయం స్వీకరించడాన్ని నియంత్రించే కేంద్ర చట్టమే ఎఫ్సిఆర్ఏ. మన దేశంలో వేలాది స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. కొన్ని విద్య కోసం పనిచేస్తాయి, మరికొన్ని వైద్య సేవలు అందిస్తాయి. పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయం, ఇలా ఎన్నో రంగాల్లో ఎన్జీఓలు పనిచేస్తుంటాయి. వీటిలో చాలా సంస్థలకు విదేశాల నుంచి కూడా విరాళాలు వస్తుంటాయి. ఇక్కడే ప్రభుత్వం ఒక కీలకమైన ప్రశ్న వేస్తుంది. డబ్బు విదేశాల నుంచి వస్తుంది సరే, కానీ దాన్ని ఎక్కడ ఖర్చు చేస్తున్నారు? ఎవరు డబ్బు పంపిస్తున్నారు? ఎంత పంపిస్తున్నారు? ఆ డబ్బుతో ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? సామాజిక సేవ పేరుతో వచ్చిన విదేశీ నిధులు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమైన కార్యకలాపాలకు మళ్లుతున్నాయా? దేశ భద్రత లేదా ప్రజాస్వామ్య ప్రక్రియలపై ప్రభావం చూపుతున్నాయా? ఇవన్నీ పర్యవేక్షించేందుకే ఎఫ్సిఆర్ఏ వ్యవస్థ ఉంది. అందుకే విదేశీ విరాళాలు పొందాలనుకునే సంస్థలు ఎఫ్సిఆర్ఏ కింద నిర్దిష్ట అనుమతి లేదా రిజిస్ట్రేషన్ పొందాల్సి ఉంటుంది. వచ్చిన డబ్బు వివరాలు చెప్పాలి. దాన్ని ఎక్కడ ఖర్చు చేశారో లెక్క చూపించాలి. నిర్దేశించిన బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారానే విదేశీ విరాళాలను స్వీకరించాలి. అవసరమైన రిటర్నులు, ఆర్థిక వివరాలు ప్రభుత్వానికి సమర్పించాలి. మొత్తంగా చెప్పాలంటే విదేశీ డబ్బు తీసుకోవచ్చు, కానీ లెక్క పక్కాగా ఉండాలి. ఇదే ఎఫ్ఆర్సిఏ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. అయితే ఈ ఎఫ్సిఆర్ఏ ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టం కాదు. దీని కథ దాదాపు 50 ఏళ్ల క్రితమే మొదలైంది. 1976లో తొలిసారిగా ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. దేశ సార్వభౌమాధికారం, రాజకీయ వ్యవస్థలపై విదేశీ ప్రభావాన్ని నియంత్రించాలన్నది దీని ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఆ తర్వాత కాలానికి అనుగుణంగా నిబంధనలు మారుతూ వచ్చాయి. 2010లో పాత చట్టాన్ని భర్తీ చేస్తూ కొత్త ఎఫ్సిఆర్ఏ చట్టం అమల్లోకి వచ్చింది. రిజిస్ట్రేషన్కు 5 ఏళ్ల కాలపరిమితి వంటి నిబంధనలు వచ్చాయి. కానీ అసలు పెద్ద మార్పులు 2020లో జరిగాయి. విదేశీ విరాళాలను స్వీకరించేందుకు నిర్దేశిత ఎఫ్సిఆర్ఏ బ్యాంక్ అకౌంట్ వ్యవస్థను తీసుకొచ్చారు. అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులకు ఉపయోగించగల విదేశీ నిధుల పరిమితిని 50% నుంచి 20%కి తగ్గించారు. ఆ తర్వాత 2022లో కూడా కొన్ని నిబంధనలు మార్చారు. అంటే కాలం మారుతున్న కొద్దీ విదేశీ నిధులపై ప్రభుత్వ పర్యవేక్షణ కూడా మారుతూ వచ్చింది. ఇప్పుడు 2026లో మరోసారి కీలక మార్పులు తెరపైకి వచ్చాయి. అసలు 2026 సవరణలో ఏముంది? ఇక్కడే కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత వివాదాస్పదంగా మారిన అంశం ఎన్జీఓల ఆస్తులు. ఒక సంస్థ విదేశీ నిధులతో భూమి కొనుగోలు చేసింది అనుకుందాం, లేదా ఒక భవనం నిర్మించింది. ఆ తర్వాత ఆ సంస్థ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ రద్దయింది, లేదంటే రిజిస్ట్రేషన్ గడువు ముగిసిపోయింది. అప్పుడు విదేశీ నిధులతో సమకూర్చుకున్న ఆస్తుల పరిస్థితి ఏంటి? వాటిని ఎవరు నిర్వహించాలి? అవి నిరుపయోగంగా పడిపోతే ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితులకు స్పష్టమైన చట్టపరమైన వ్యవస్థ అవసరమని కేంద్రం భావిస్తోంది. అందుకే కొత్త ప్రతిపాదనలో డెసిగ్నేటెడ్ అథారిటీ అనే వ్యవస్థ కీలకంగా మారింది. ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ రద్దయిన లేదా గడువు ముగిసిన సంస్థలకు చెందిన విదేశీ నిధులతో సమకూరిన ఆస్తుల నిర్వహణను ఈ ప్రత్యేక అథారిటీ పర్యవేక్షించేలా ప్రతిపాదించారు. ఇక్కడే ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. రిజిస్ట్రేషన్ పోతే ఆస్తి కూడా పోతుందా? అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. రిజిస్ట్రేషన్ రద్దయిన వెంటనే ఆస్తి శాశ్వతంగా ప్రభుత్వానికి వెళ్ళిపోతుందనే విధంగా దీన్ని చూడకూడదు.
ప్రతిపాదిత విధానం ప్రకారం మొదట ఆస్తుల నిర్వహణను తాత్కాలికంగా సంబంధిత అథారిటీ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సంబంధిత సంస్థ తిరిగి రిజిస్ట్రేషన్ లేదా అర్హత పొందితే నిబంధనలకు అనుకూలంగా ఆస్తులను తిరిగి అప్పగించే అవకాశం ఉంటుంది. కానీ నిర్ణీత ప్రక్రియలో పునరుద్ధరణ జరగకపోతే ఆ ఆస్తుల భవిష్యత్తుపై చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మరో సెన్సిటివ్ అంశం కూడా ఉంది. అదే ఆరాధనా సంస్థలు విదేశీ నిధులతో ఏర్పడిన ఆస్తులో ప్రార్థనా మందిరం లేదా ఆరాధనా స్థలం ఉంటే పరిస్థితి ఏంటి అనే ప్రశ్న రావచ్చు. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం వాటి నిర్వహణలో మార్పు వచ్చినా ఆ స్థలానికి ఉన్న మతపరమైన స్వభావాన్ని మార్చకూడదనే రక్షణ ప్రస్తావించారు. ఇక మరో కీలక మార్పు శిక్షలు. FRCA నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన కొన్ని సందర్భాల్లో గరిష్ట జైలు శిక్షను 5 ఏళ్ల నుంచి 1 సంవత్సరానికి తగ్గించే ప్రతిపాదన చర్చలో ఉంది. ఒకవైపు ఆస్తుల నిర్వహణ విషయంలో ప్రభుత్వ అధికారాలను స్పష్టంగా నిర్వర్తిస్తూనే మరోవైపు కొన్ని ఉల్లంఘనలకు శిక్షను తగ్గించే ప్రతిపాదన ఉండటం కూడా ఆసక్తికర అంశంగా మారింది. కానీ చిన్న NGOలకు అసలు టెన్షన్ మరో దగ్గర ఉంది. ఆ రిజిస్ట్రేషన్ రెన్యువల్. కొత్త ప్రతిపాదన ప్రకారం FCRA రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ కోరే సంస్థలు గత 2 ఏళ్లలో నిర్దిష్ట కనీస స్థాయిలో విదేశీ నిధులను ఉపయోగించి ఉండాలనే షరతు చర్చకు వచ్చింది. ఇదే చిన్న స్వచ్ఛంద సంస్థల ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే పెద్ద NGOలకు కోట్ల రూపాయల ఫండింగ్ రావచ్చు, కానీ ఒక చిన్న పట్టణంలో పిల్లల చదువు కోసం పనిచేసే సంస్థకు అంత మొత్తం రావాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఒక గ్రామంలో వైద్య సేవలు అందించే చిన్న ట్రస్ట్కు కూడా విదేశీ విరాళాలు పరిమితంగానే రావచ్చు. అలాంటి సంస్థలకు కనీస విదేశీ నిధుల వినియోగాన్ని రెన్యువల్గా ప్రమాణంగా చేయించుకోవాలి. అయితే NGOలు FCRA వ్యవస్థ నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందా అన్న అంశం తలెత్తుతోంది. ఇక ఈ బిల్లులో రాజకీయంగా మరింత హీట్ పెంచుతున్న అంశం కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు. FCRA కింద ఉల్లంఘనలపై రాష్ట్ర ప్రభుత్వాలు లేదా రాష్ట్ర ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించాలంటే కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి అవసరమయ్యేలా ప్రతిపాదనలు ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ప్రతిపక్షాల ప్రశ్న చాలా సింపుల్. రాష్ట్రంలో తప్పు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నేరుగా దర్యాప్తు చేయకూడదు? ప్రతి కేసులో కేంద్రం అనుమతి కోసం ఎదురు చూడాల్సి వస్తే రాష్ట్రాల దర్యాప్తు అధికారాలు బలహీనపడవా? ఇది సమైక్య వ్యవస్థలో రాష్ట్రాలకు ఉన్న అధికారాలపై జోక్యం కాదా అని ప్రశ్నిస్తున్నారు. కేంద్రం మాత్రం FCRA అనేది విదేశీ నిధులకు సంబంధించిన కేంద్ర చట్టం కాబట్టి దాని అమల్లో ఒకే విధానమైన వ్యవస్థ అవసరమనే వాదన ముందుకు తెస్తోంది. అయితే మొత్తం వివాదంలో కేంద్ర ప్రభుత్వ వాదన ఏంటి? ప్రభుత్వం చెబుతున్న ప్రధాన విషయం అకౌంటబిలిటీ. విదేశాల నుంచి వచ్చే డబ్బుకు పూర్తి లెక్క ఉండాలి. ఆ డబ్బుతో సమకూరిన ఆస్తుల నిరుపయోగంగా పడిపోకూడదు. FCRA రిజిస్ట్రేషన్ కోల్పోయిన సంస్థల ఆస్తుల నిర్వహణపై చట్టంలో స్పష్టత ఉండాలి. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకున్న తర్వాత విదేశీ నిధులతో ఏర్పడిన ఆస్తులు ఎవరి బాధ్యతలో ఉండాలన్న సందిగ్ధతకు ముగింపు పలకాలి. ఇందుకోసమే కొత్త వ్యవస్థ అవసరమని కేంద్రం చెబుతోంది. కానీ విమర్శకుల వాదన మరోలా ఉంది. ట్రాన్స్పరెన్సీ పేరుతో కంట్రోల్ పెరుగుతోందా అన్నదే వారి ప్రధాన ప్రశ్న. NGO రిజిస్ట్రేషన్ రద్దు చేయటం ఒక అంశమైతే ఆ తర్వాత ఆ సంస్థ ఆస్తుల నిర్వహణలో ప్రభుత్వం ప్రవేశించడం మరో పెద్ద అంశమని చెబుతున్నారు. దీనికి తోడు చిన్న NGOల రెన్యువల్కు ఆర్థిక ప్రమాణాలు, రాష్ట్ర దర్యాప్తులకు కేంద్రం అనుమతి వంటి అంశాలు కలిస్తే స్వచ్ఛంద సంస్థలపై ప్రభుత్వ నియంత్రణ మరింత పెరుగుతుందని విమర్శిస్తున్నారు. మొత్తానికి FCRA అమెండ్మెంట్ బిల్ 2026 చుట్టూ జరుగుతున్న పోరాటాన్ని ఒక లైన్లో చెప్పాలంటే ఒకవైపు విదేశీ నిధులపై పారదర్శకత, జవాబుదారీతనం, దేశ భద్రత అంటూ కేంద్రం, మరోవైపు NGOల స్వతంత్రత, చిన్న సంస్థల మనుగడ, రాష్ట్రాల అధికారాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ప్రతిపక్షాలు. అందుకే ఇది కేవలం విదేశీ విరాళాలకు సంబంధించిన టెక్నికల్ బిల్లుగా మిగలలేదు. విదేశీ నిధులను ప్రభుత్వం ఎంతవరకు నియంత్రించాలి? NGOలపై పర్యవేక్షణకు హద్దు ఎక్కడ? రిజిస్ట్రేషన్ రద్దయిన సంస్థల ఆస్తులను ఎలా నిర్వహించాలి? రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత అధికారం ఉండాలి అనే కీలక ప్రశ్నలను ఈ బిల్లు తెరపైకి తీసుకొస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి పార్లమెంటుపైనే ఉంది. చర్చల తర్వాత ప్రభుత్వం ఏమైనా మార్పులు చేస్తుందా? ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అభ్యంతరాలకు ఎలాంటి సమాధానం ఇస్తుంది? చిన్న NGOల విషయంలో ఏమైనా మినహాయింపులు వస్తాయా? లేక ప్రస్తుతం ప్రతిపాదించిన నిబంధనలతోనే బిల్లు ముందుకు వెళుతుందా అన్నది చూడాలి. ఎందుకంటే ఇది కేవలం NGOల కథ కాదు. విదేశాల నుంచి భారత్కు వచ్చే నిధులను ఎవరు తీసుకోవచ్చు, ఎలా ఖర్చు చేయాలి, వాటిలో ఏర్పడిన ఆస్తులపై చివరి అధికారం ఎవరిది అనే ప్రశ్నలకు కొత్త సమాధానం చెప్పబోతున్న చట్టం. అందుకే FCRA అమెండ్మెంట్ బిల్ 2026పై పార్లమెంట్లో జరుగుతున్న రగడ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.